వేదికను అలంకరించిన మా ప్రీతమైన నాయకుడు, మాకిష్టమైన మా కుటుంబ సభ్యుడిగా భావించే శ్రీమతి శ్రీ విజయపల్లి కంచి రమేష్ గారు, శ్రీమతి రాజగిరి శిల్ప గారు, శ్రీమతి గుళ్ళ శాలలో కొంచెం తెచ్చిండే చంద్రటెక్లో అందరూ కూడా కృష్ణయ్యారని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. నాగేంద్ర నేనేం చెప్పాను పడిపోతా అని పడుతున్నాను. మన శాలలో చర్చికి ఏమేమి కావాలని సమకూర్చారు, అలాగే ధర్నాలు కూడా సమకూర్చారు. ఈ రోజు ఎలక్షన్ అయినా కూడా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడునై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితులనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్ దాదాపు 125 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన టెంపుల్. ఇది 2017లో నేలమట్టానికంటే 2017 అప్పుడు నేను మంత్రిని, నేలమట్టానికంటే 3 అడుగులు కింద ఉంటే దాన్ని 9 అడుగులకి పైకి తీసుకొచ్చి యాక్చువల్గా ఆ రోజు చేయడం జరిగింది 2017లో. ఇది ఎంతో పవిత్రమైన టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ తీసుకుంటే 1891లో ఆలయ నిత్య నైవేద్యాల కోసం రంగారావు గారు భూదానం చేశారు. రంగారావు గారు అదేవిధంగా జింక వాహనోత్సవం కోసం ఇంటిని దానం చేసిన శ్రీమతి ములిముడి సుబ్బమ్మ గారు వారి ఇంటిని దానం చేశారు. అలా 1891లో ఈ టెంపుల్కి వాళ్ళు చేయడం జరిగింది. ఇలాంటి ఈ పవిత్రమైన ఈ యొక్క టెంపుల్లో ఎంతోమంది భక్తులు వస్తుంటారు. చాలా పవిత్రమైనది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారి యొక్క తల్లిగారు చెప్పింది, తల్లిగారు కూడా యాక్చువల్గా రీసెంట్గా వచ్చి చిరంజీవి గారు ఓకే. సో ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. నేను ఒక్కటే ఈ సభ్యులందరికీ చెప్పేది, ఒక టెంపుల్కి పాలక మండలి అయ్యామంటే అది వ్యాపార పరంగా కాదు, ఒక లాభాంశం కోసం కాదు, ఒక అక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం, అది మెయిన్గా. ఒక టెంపుల్కి మెంబర్లు అయ్యారంటే నిజంగా అది ఒక పూర్వజన్మ సుకృతమే.
ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ రాదు. టెంపుల్కి ఒక చైర్మన్ కమిటీ మెంబర్లు అయ్యారంటే అది కొద్దిమందికే వచ్చేది. అటువంటి వచ్చిన అవకాశాన్ని నేను సభ్యులందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని, ఇక్కడ జరిగే ప్రతి మంగళవారం జరిగే పల్లకి సేవకు కానీ, శ్రీరామ సందర్భంగా జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలకు కానీ, హనుమాన్ జయంతి కానీ, చైత్రశుద్ధ పౌర్ణమి రథోత్సవానికి వచ్చే భక్తులు, ఈ కార్యక్రమాలు జరిగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండేట్టుగా చేయాలని అందరినీ కోరుకుంటున్నారు. జనరల్గా ఆంజనేయ స్వామి అంటే ధైర్యం. ఎవరైనా భయపడేవాడు ఉంటే ఫస్ట్ ఆంజనేయ స్వామిని ప్రార్థించుకుంటారు, ఆంజనేయ స్వామి భజన చేస్తారు. అలాంటి పవిత్రమైన ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలని, భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలని, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. కార్యకర్తలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను సార్, మనకి ఈరోజు ఈ అవకాశం వచ్చింది అంటేనే అది పూర్వ జన్మలో చేసుకున్న సుకృతం. శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షం వల్ల నాకు ఈ పదవి లభించింది. దానికి సహకారం అందించిన నారాయణ గారి ఆశీస్సులతో, ఆయన సహకారాలతో ఈ గుడిని మరింత అభివృద్ధి పదంలో పయనించడానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని, అలాగే ఇప్పుడే అనుకున్నాం అంటే అభివృద్ధి అంటే ఓన్లీ బిల్డింగ్స్ నిర్మించడమే కాదు, ధార్మిక కార్యక్రమాలను కానీ, ఇక్కడ జరిగే కైంకర్యాలను కానీ అన్నింటినీ కూడా మరింత సౌకర్యవంతంగా, భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కైంకర్యాలను నిర్వహించేలాగా నా వంతు నేను కృషి చేస్తానని, ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన వెనక నుండి ఈ కార్యక్రమం